కీర్తన ఇందాక చదివినారు సునీల్ గారు. అందులో ఒక మంచి మాట ఏంటంటే, కృపా సత్యము కలుసుకొని నీతి సమాధానము ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. మరి ఈరోజు నువ్వు నేను కూడా ఈ ఆరాధనలో పాల్గొన్న మనమందరం కృపతో సత్యముతో కలిసి నీతి అనే సమాధానం కొరకు ఎదురు చూసి వాటిని మనం ముద్దు పెట్టుకుందాం. ఎందుకంటే ఆయన నీతిగల దేవుడు, ఆయన నీతిగల రాజు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. పేదవారి పైన ఒకలా, ఉన్నత పైన ఒకలా చూపే మనిషి కాదైనా. ఎందుకంటే అందరినీ ఒకే ప్రేమతో చూస్తున్నాడు. మరి ఈరోజు నువ్వు నేను కూడా ఈ రాత్రికాల సమయంలో సురక్షితంగా క్షేమంగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన చూపుచున్నటువంటి ప్రేమ మాత్రమే. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి ఆయనను స్తుతిద్దాం, ఆయనను పొగుడుదాం, ఆయనను ఆహ్వానిద్దాం మన మధ్యలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ఆరాధన చేసి ఆయనను ఆహ్వానించే సమయం కనుక ప్రతి ఒక్కరు మీ హృదయాలను ఆయన వైపు త్రిప్పుతూ ప్రక్కన వారి వైపు మీరు చూడదు. దయచేసి మీ కళ్ళు మూసుకొని ఆయన వైపే ఆయన కొరకే మనం ఎదురు చూద్దాం. ఎందుకంటే కలవరిగిరిలో నీ కొరకు నా కొరకు ఆయన ఒక్కడే ప్రాణం పెట్టినవాడు. ఆయనలో ఏ తప్పిదము లేదు, నీతిమంతుడు. అందులో ఆయన ఏ పాపము లేదు. అందరూ కూడా గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎంతో మంది నమ్ముతున్నారు, ఎంతో మంది అవమానిస్తున్నారు. అయినప్పటికీ, ఉమ్ము వేసినప్పటికీ, హేళన చేసినప్పటికీ ఆయన తావించుకుని ఆయన ప్రేమను మాత్రమే చూపించాడు. అంత ప్రేమమయుడు మన దేవుడు. ఎంత ప్రేమమయుడంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. మరి రాత్రికాల సమయంలో నువ్వు నేను కూడా ఆయన ఆరాధించకుండా, ఆయన గణపరచకుండా, ఆయన స్తుతించకుండా మౌనంగా ఉంటే అంటున్నాడు, రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని అంటున్నాడు. మరి నీవు నేను కూడా క్షేమంగా ఉన్నామంటే ఆయన కృపే కదమ్మా, ఆయన దయే కదమ్మా. ఒకసారి ఆయన స్తుతిందామా? ఆయన స్థుతిందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. ఆయన మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. మరి ఆయనను స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు. స్తుతులు రాజా, నీకే వందనాలయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి స్తోత్రములు, సర్వాధికారికి స్తోత్రములు, సర్వ సృష్టికర్తానికి స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా మమ్మల్ని పాలిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలమయ్యా. ఇదిగో తండ్రి, మా బాధలలో, కన్నీటిలో, దుఃఖంలో, వేదనలో నేనున్నానని ప్రభా, మా వెండి తట్టిన దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా. అయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మా మధ్యలోకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను. అవునమ్మా, నీ మనసులో బాధ ఉందా, కన్నీరుందా, దుఃఖముందా? ఆయన అంటున్నాడు కదా, ఈ రాత్రికాల సమయంలో ఆయన ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడుతూ సంతోషంగా అందరికి వచ్చినటువంటి పాట అందరూ కలిసి స్వాగతిస్తూ పాడతారు. నీ మాట చాలయ్యా, నీ చూపు
అద్భుతాలుగా కనపడుతున్నాయి. సాయంత్రం అయినప్పటికీ అవన్నీ కూడా వదిలిపోతున్నాయి. వాటికి ప్రాణం ఇచ్చింది. ఎక్కడో అడవిలో పుట్టినటువంటి గడ్డి పువ్వుని అంత అందాన్ని ఇస్తున్నాడు. ఈ రోజు మీకు నాకు జీవం ఇచ్చిన దేవుడు. ఆయన మర్చిపోకుండా ఆయన ఆరాధన చేద్దాం. ఆయనను అమలులోకి ఆహ్వానిస్తాం. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ నీవే నా దిక్కయ్యా అని ఆయన వైపు తిరుగుతాం. చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీరంటే నేను ఉంటా యేసయ్యా. జీవితంలో మనం నడుస్తున్నటువంటి మార్గంలో ఎన్నో శ్రమలు రావచ్చు, ఆపదలు రావచ్చు, ఎన్నో నావలు కూలిపోవచ్చు. యోగుకి ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు వచ్చినప్పటికీ ఆయన వైపే తిరిగాడు. నీతిని మాత్రం విడిచిపెట్టలేదు. నీవేనా దిక్కయ్యా, నీవేనా సర్వమయ్యా అని ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఎన్నో నిలబడబడినట్టు ఎన్నో ఆశీర్వాదం పొందుతున్నాడు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీరంటే నేను ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆరోగ్యం ఆయన నిన్నున్నదే కూడా విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, జీవగల దేవుడు సన్నిధిలో మనకుంటాం. ఈ భార్య ఎంతైనా ఆయన నడుగు మనం పొందుకుందాం. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని బుద్ధివాడికి ఎక్కడ వేసినట్టు ఈ రాత్రి పరిస్థితులు నువ్వు కూడా అడిగమ్మా, అడుగు అడుగు.
కృపలో మాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము. నీకు కృపలో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు కావాలయ్యా, చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా. నీవంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టం వచ్చినా నిష్ఠురమైనను. అవునే సార్, మా జీవితాలలో ప్రభా, ఈ దైనందిన జీవితాలలో ప్రభా, అయ్యా మనుషుల ఆయుస్సు 70 లేక 80 సంవత్సరాలలో ప్రభా, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కృంగిపోయిన మాటలు, ఎన్నో అవమానాలు అయ్యా, ఇవన్నీ నువ్వు చూసిన దేవుడు ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా, ఇవన్నీ భూలోకంలోకి వచ్చి నువ్వు అనుభవించిన దేవుడు ప్రభా. అయ్యా నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది, నీ కనికరమ గొప్పది. నీ చూపే ప్రభా, చల్లని చూపుతో ప్రభా మమ్మల్ని అందరినీ దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు ప్రభా. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనోహరం అంటున్నావు. ఇదిగో ప్రభా, బేతేలు సంఘంలో ప్రభా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తున్నావు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ఇరిగి నలిగిన మాట్లాడండి ప్రభా. అయ్యా నీ దాసుడు నిలబడుకోండి, ఆ బిడ్డ నోటి నిండా మీ మాటలు వచ్చండి ప్రభా. మా అందరికీ కావలసిన వర్తమానం అందించమని యేసయ్య నామం పేరిట మిక్కిలి బ్రతిమాలి వేడుకొని నామం తండ్రి. ఆమె గట్టిగా చెప్పండి.